తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పేదలకు సాయం చేయడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి అన్నారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంకు మేనేజర్ సిబ్బంది బొండాడ కేశవరావు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బ్యాంక్ ఉప మేనేజర్ ఫణికుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు, కేశవరావులు మాట్లాడుతూ పేదలకు సాయం చేయడంలో ఆత్మ సంతృప్తి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాగిత మహంకాళి, పాలతీర్థపు నరసింగరావు, ముదునూరి విజయ, భూపతిరాజు, హరినాథరాజు, కలిదిండి సీతారామరాజు, నంబూరి కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు శుభ సందర్భంగా మీ అందరికీ చీరల పంపిణీ కార్యక్రమంలో మన ఉండి ఆంధ్ర బ్యాంకు ఉండేది యూనియన్ బ్యాంకు సంబంధించిన సబ్ మేనేజర్ గారు పని గారికి మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజులపేట లయన్స్ క్లబ్ హాల్లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఉండి వారు, లయన్స్ క్లబ్ లైన్ బొండాడ కేశవరావు గారు ఆర్థిక సౌజన్యంతో పేదలకి ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. విచ్చేసిన మీ అందరికీ కూడా లయన్స్ క్లబ్ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన భారతదేశానికి బ్రిటిష్ వారు పరిపాలించారు కొంతకాలం పాటు. సుమారు 200 సంవత్సరాల పైగా వాళ్ళు పరిపాలించడం, మనల్ని చాలా ఇబ్బందులు పెట్టడం. ఆ సమయంలో మనకి స్వాతంత్ర సమరయోధులు ఈయన గాంధీజీ గారు అహింస, సత్యాగ్రహం వాటిని ఆయుధాలుగా చేసుకుని మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో బహుచక్కని పాత్ర పోషించారని తెలియజేస్తూ, మరి ఉండి లయన్స్ క్లబ్ మీ అందరికీ తెలుసు పేదల పక్షాన ఉంటుంది. ఎప్పుడు ఎవరికి అవసరమో వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటుంది. లయన్స్ క్లబ్ చేస్తున్న ఈ మంచి పనులకి మా యూనియన్ బ్యాంక్ కూడా తీసుకున్నందుకు చాలా సంతోషం అండి. మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా మనం ఇలా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం లయన్స్ క్లబ్ వాళ్ళందరినీ అభినందిస్తున్నాను నేను. ఆయన జన్మదినం చాలా గొప్పది. ఆయన వల్లే మనకి స్వతంత్రం అనేది వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఉపయోగించే ప్రతి నోటు మీద ఆయన బొమ్మ ఉంటుందంటే ఆయన ఎంత గొప్పవారో అర్థం చేసుకోవచ్చు. ఆయన బోసినవ్వుల బాపూజీ అని అంటారండి. ఆయన సత్యాగ్రహం ద్వారా, శాంతి ద్వారా మనకి స్వతంత్ర దినోత్సవాన్ని తీసుకొచ్చారండి. మొన్న విజయవాడ వరద బాధితులు కూడా మా యూనియన్ బ్యాంక్ సహాయం అందించిందండి. 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చామండి. ప్రతి కార్యక్రమంలో కూడా మా యూనియన్ బ్యాంక్ సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మీ నుండి కూడా మా యూనియన్ బ్యాంక్ సహాయ సహకారాలు కల్పించాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మంచి సర్వీస్ ఇస్తాము మేము. మీ అందరూ మా దగ్గర అకౌంట్లు ఓపెన్ చేయడం, గోల్డ్ లోన్లు అవి చేయాలని కోరుకుంటున్నానండి. ఉండి లయన్స్ క్లబ్ ద్వారా గాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారైన సునీల్ గారు, వారి సహచర సబ్ మేనేజర్ గారు పని గారు వారి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు భారతదేశానికి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్ర సంపాదనలో ఎనలేని కృషి చేసి తన శాంతియుత మార్గం ద్వారా యావత్ ప్రపంచానికి, విశ్వ మానవాళికి కూడా ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఎన్నో ఏళ్లుగా మూతపడిపోయిన అంబేద్కర్ రీడింగ్ రూమ్ ను తిరిగి ప్రారంభించే అవకాశం లభించడం ఆనందంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మాయాబజార్ ప్రాంతంలో అంబేద్కర్ రీడింగ్ రూమ్ పునః ప్రారంభ కార్యక్రమం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గూడూరు పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, ప్రధానంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లైబ్రరీ గత 5 సంవత్సరాల నుంచి మూతపడిపోయింది. ఈ మూతపడిన తర్వాత ఎవరు కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. అంటే భయానికి అడగలేదా లేకపోతే దేనికి అర్థం కాని పరిస్థితి. మళ్ళీ నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత మా కిరణన్న, మా కమిషనర్ గారు ఇద్దరి సలహాలు సూచనల మేరకు ఇక్కడ అంబేద్కర్ రీడింగ్ రూము అన్యాయంగా ఉంది, తలుపులు వేస్తున్నారు, దేనికి ఉపయోగకరంగా లేదు అని చెప్పిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఈ రూమ్ని మళ్ళీ పునఃప్రారంభించాను. ఎందువల్లంటే నా బాధ్యత ఇది. ఎందుకంటే ఇదేమి గొప్ప కాదు, ఇక్కడ పుట్టా, ఇక్కడే పెరిగా, ఏళ్ళే ఉంటున్నా కాబట్టి నా బాధ్యత, చేయాల్సిన బాధ్యత నాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ హరిజనపాలెంలో గ్రౌండ్లో అది గతంలో గుంటుంటే దాన్నంతా పూర్తి చేసి మొత్తం ప్రహరీ కట్టి అక్కడ ఏర్పాటు చేసాం. ఇప్పుడు దాంట్లో
సపరేట్గా వాకింగ్ ట్రాక్, ముఖ్యంగా మా మహిళలు ఇక్కడ పేద మహిళలు ఉన్నారు, వీళ్ళందరూ పోవాలంటే కష్టం బస్టాండ్ దాకా. కాబట్టి మా వాళ్ళ కోసం వాకింగ్ ట్రాక్ వేసాను. ఎందువల్లంటే అందరూ నడవండమ్మా, మీ అందరూ కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నానంటే నా వాళ్ళ దయే కారణం. అట్లాగే సలహాల పరంగా మాకు మా కిరణ్ అన్న మున్సిపల్ చైర్మన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆయన సలహాలతోనే మేము చేస్తున్నాం. ఆయన ఒకవేళ నేనేదైనా తెలియకుండా చేసిన నిర్దాక్షిణ్యంగా ఖండించి తప్పుతమ్ముడు చేయకూడదు, ఆయన చేసే మంచిది అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఆయన సలహాలతోనే గూడూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే నాకండగా మా పులింసీన్ అన్న ఎన్నో సంవత్సరాల నుండి పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఎప్పుడు కూడా నేను చెప్పిన మాట ఇప్పుడు కూడా అసలు ఒక్క మాటకు అడ్డం లేకుండా ఏం చేయడం అట్టే గురు అనేటువంటి మా పులింసీన్లో కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా వార్డు అధ్యక్షుడు తూపిలి శ్రీనివాసులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా అనిలు సునీల్ అన్ని విషయాల్లో యువత ప్రతి దాంట్లో కూడా ముందుండి ఇక్కడ చేసేటువంటి మా సునీల్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరొకసారి పెద్దలు బాలరాజు మామ, అలాగే మా బాబన్న, అలాగే నాగేశ్వరరావు అన్న, అలాగే మా రాజేష్ వాళ్ళ ఫాదరు సుధాకర్ అన్న, అలాగే మా కౌన్సిలర్ మా తూపిలి ప్రకాష్, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి అన్నారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుండి ఇప్పటి వరకు చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలకు సంబంధించి బుధవారం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని జాతీయ నాయకుల చిత్రపటాలకు కలెక్టర్ షణ్మోహన్ సగిలి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. తన బిడ్డ క్షేమంగా తిరిగి వస్తుందంటూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్న తల్లికి చివరికి కడుపుకోత మిగిలింది. గత నెల 29వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో దృశ్యమైన 7 ఏళ్ల అస్పియా బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణ సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో సౌమై తేలింది. 11 ప్రత్యేక పోలీస్ బలగాలు, డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినా చిన్నారి ఆచూకీ తెలియకపోవడం ఉత్కంఠగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారి విగత జీవిగా మారిందని తెలియడంతో పట్టణమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో సౌమై కనిపించిన చిట్టి తల్లిని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాలిక సమ్మర్ స్టోరేజ్ వద్దకు ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ మలక్పేట పరిధిలోని శంకర్ నగర్ లో మూసీ రివర్ బెడ్ లోని ఇళ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. ఇక్కడ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూల్చివేస్తున్నారు. వీధులు ఇరుగ్గా ఉండడంతో కూలీల సాయంతో ఇళ్ల కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు నిర్వాసితులను 2 పడక గదుల ఇళ్లకు తరలిస్తున్నారు. నిర్వాసితుల సామాగ్రి తరలింపునకు వాహనాలు అధికారులు ఏర్పాటు చేశారు. మూసీ పరివాహిక ప్రాంతంలో ఉన్న వారిని ఖాళీ చేయించి చంచల్గూడలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అరుదైన ఘటన, మూల విరాట్ను తాకిన సూర్యకిరణాలు. కర్నూలులో వీధి కుక్కల వీరంగం, 40 మంది చిన్నారులు పెద్దలపై దాడి, పలువురికి తీవ్ర గాయాలు. పురంధరేశ్వరిపై వైసీపీ మాజీ మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం, సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థించడం సరికాదంటూ హితవు. మదనపల్లిలో విషాద ఘటన, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో పడి 7 ఏళ్ల బాలిక మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.